అణకువ, పట్టుదల, క్రమశిక్షణ ఇవి కలిగిన నిజమైన మాస్టర్ ఎవరు అంటే అది రవి మాస్టర్. ప్రముఖ కరాటే మాస్టర్, సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇచ్చిన అద్భుత గురువు మరియు లక్ష్మీ సామ్రాజ్యం గారి జీవిత భాగస్వామి. ఆయన జీవితం అంతా శిక్షణ, శాంతం, సేవ. పోలీసులకు, యువతకు, విద్యార్థులకు ఆయన ఇచ్చిన శిక్షణ వారిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపింది. కరాటే ఆయనకు కేవలం ఒక క్రీడ కాదు, ఓ జీవన విధానం. అలాంటి విశిష్టమైన మాస్టర్, మంచి మనిషి మన రవి గారికి మనమందరం గౌరవంతో నమస్కరిస్తూ ఒక పెద్ద శభాష్ చెబుదాం. అందరికీ నమస్కారం, మాధురి ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు అయితే మనతో పాటు వి రవి కరాటే మాస్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అయితే బ్లాక్ బెల్ట్ 7 డాన్. ఆయన చాలా విషయాలు అడిగి తెలుసుకుందాము. ముందుగా అయితే ఆయన వైఫ్ లక్ష్మి గారు, ఈరోజు అభినందన సభ, ఆవిడకి అవార్డులు చాలా వచ్చాయి. మనం అయితే ఇందాక ఆవిడతో కూడా మాట్లాడేసాం. అసలు వారి హస్బెండ్గా ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఒక వైఫ్, ఒక శిష్యురాలు, వాట్ నాట్, అసలు ఒక శిష్యురాల్ని అంత స్టేజ్ లో నిలబెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఫీలింగ్? శిశురాలు అంటే అలా కాదు మేడం, ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మార్షల్ ఆర్ట్స్. దాని మీద మనం ఎంత దూరమైనా తీసుకెళ్ళాలి అనే దాని ఉద్దేశంతో చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగే విధంగా తయారు చేశాను. అనేక ప్రోగ్రామ్స్ కానీ టోర్నమెంట్లో కానీ తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు ఫిలిం ఛాంబర్లో తానా అవార్డు తీసుకొచ్చిన సందర్భంగా ఫిలిం ఛాంబర్ వాళ్ళు నంది అవార్డు ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. అది కాకుండా తానా అనేది చాలా పవర్ఫుల్. ఇది మన మార్షల్ ఆర్ట్స్లోనే ఇంతవరకు ఎవరికి రాలేదు. అది ఈమెను వాళ్ళు సెలెక్ట్ చేసి ఆహ్వానించి సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా. అలానే దీనికి ముఖ్య అతిథిగా సుమన్ సార్ రావటం, అలానే తర్వాత మళ్ళీ రామకృష్ణ గౌడ్ సారు, అనేక మంది మంచి మా అభిమానులుగా ఉండే ఎంతోమంది మాస్టర్స్ రావడం జరిగింది. వాళ్ళ ఎంకరేజ్ బాగుంది ఈమెకు. నాతో పాటు ఎంతోమంది కరాటే మాస్టర్స్ ఎంకరేజ్ ఉంది. దానివల్ల ఆమె ఆ స్థాయికి ఎదగగలిగింది. ఎలాంటి ఎన్నో చిన్న చిన్నవి వచ్చినా కూడా వాటిని అధిగమించి ఆమె నేను ఆడామనే కాకుండా మొగోడిని అనే విధంగా ఆమె ముందుకెళ్ళటం జరిగింది. ఎన్నో టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేసి గెలిచారు. నిజంగా రోజు మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అలానే ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా గెస్ట్గా వెళ్ళటం జరుగుతుంది. అలానే మేము హోంగార్డ్ టు IPS, IAS వాళ్ళకు కూడా మేము ఇద్దరం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలానే IT కంపెనీస్ మొత్తం మేము చేస్తున్నాం. షీ టీమ్, తెలంగాణలో షీ టీమ్ కోచ్గా వ్యవహరిస్తూ అనేక మంది ఆడపిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. అలానే ఆంధ్రాలో శక్తి టీం, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన శక్తి టీం కూడా మేము కోచెస్గా చేస్తున్నాము. దాదాపు ఆంధ్రాలో 650 మంది మాస్టర్స్ను తయారు చేసి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మాకు చాలా ఈరోజు ఆనందంగా ఉంది. అంటే ఆమె చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చింది. కొంతమంది ఏంటంటే లేడీస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రోజులు నేర్చుకొని వదిలేసే వాళ్ళు 99% ఉంటారు. మనం సరదాగా మాట్లాడుకుంటే సరే, లేడీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆవిడ కష్టపడి పైకి వచ్చారు, ఆవిడని కూడా మొగాళ్ళలాగే తయారు చేస్తున్నాను అంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే చోటు ఉంటే ఏవి దెబ్బలాట్లు కానీ ఫైటింగ్స్ కానీ ఏం అవ్వట్లేదా సార్? అయితే మేము అర్థం చేసుకుంటాం మార్షల్ ఆర్ట్స్ లో. ఎందుకంటే ఒక పవర్ అనేది ఉంటుంది, మనం అర్థం చేసుకునేది ఉంటుంది. ఒకరికొకరు అలా ఏముండదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు చాలా కంట్రోల్లో, అప్పటికప్పుడు కంట్రోల్ అయిపోతాం. మీకంటే ఆవిడ అఫ్ కోర్స్ మీరైతే ఆ స్థానంలో ఉన్నారు, పై స్థానంలోనే, బట్ అయినా సరే ఆవిడ కూడా మిమ్మల్ని రీచ్ అయిపోతున్నారు, మిమ్మల్ని మించిపోతున్నారు కొన్ని సందర్భాల్లో. ఎప్పుడైనా మీకు ఆవిడకి ఈ విషయంలో ఏదైనా తేడాలు వస్తాయా? అయితే నేను ఒక స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది మేడం, ఆమె కన్నా నేను బాగా చేయగలుగుతా మాస్టర్ని కాబట్టి. కానీ ఆమె ఒక్కోసారి స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను కింద ఉంటా, తప్పదు. ఎందుకంటే ఎవరో ఒకరు, 1 man ఆర్మీ, సింగిల్గా ఉండాలి. అప్పుడు నేను కూడా స్టేజ్ ఎక్కి ప్రోగ్రామ్ చేస్తే ఇంకా ఆమెకి ఏముంటుంది. అలానే అందుకాకుండా ఆమెను బాగా ఎంకరేజ్ చేస్తున్నా, బ్యాక్ ఉండి ప్రతి ప్రోగ్రామ్స్లో ఆమెను ఎంకరేజ్ చేస్తుంటా. నేను అవసరమైన కాడ నేను చేస్తా, అవసరం లేని కాడ ఆమె చేస్తాడు. ఆమెతో ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రోగ్రామ్ చేస్తాను. ఓకే, అసలు మీ గురించి చెప్పండి సార్. ఈ మార్షల్ ఆర్ట్స్లో రావాలని మీకు ఎలా అనిపించింది? అసలు మీకు ప్రేరణ ఎవరు? అసలు చాలా ముఖ్యమైన విషయం అని, చాలా ఓల్డ్ మాస్టర్. నాకు ఫిట్స్ వస్తూ ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా అమ్మ ఆలోచించి
అప్పుడు ఏం చేసిందంటే ప్రతాప్ జాకబ్ సార్ అని వరంగల్లో క్లాసు పెట్టాడు కొత్తగా, తమిళనాడు నుండి వచ్చి. అతన్ని దగ్గరికి తీసుకెళ్ళి మా మదర్ నేర్పించిన తర్వాత నాకు ఆ ఫిట్స్ పోవటం కానీ అవన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏంటంటే నా వరకే నేర్చుకోవాలనుకున్నా నేను, నా హెల్త్ కోసం. కానీ నేను ఇన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి అనుకోలేదు. దాదాపు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేసాం వరంగల్లో ఒకేసారి 28,000 మంది అమ్మాయిలను. దాని తర్వాత చిల్డ్రన్ డే సందర్భంగా జనగాంలో కూడా 17,000 మందితో ఒక వరల్డ్ రికార్డు చేయడం జరిగింది. అట్లా కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఒక్కరి కోసం నేర్చుకున్నది కాకుండా ఇన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కల్పించినందుకు మా మాస్టర్ ప్రతాప్ జాకబ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అయిపోయి ఇంకొకటికి వెళ్ళిపోయి లేకపోతే చదువు కోసం ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ నేర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు స్కూల్స్లో కంపల్సరీ పెట్టాలి గవర్నమెంట్, అప్పుడు 100% సక్సెస్ అవుతుంది. స్కూల్ లెవెల్లోనే ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అమ్మాయిలకి. చివరిగా ఒకే ఒక ప్రశ్న, దీంతో మనం ఆపేద్దాము. అంటే యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వస్తుందా? ఎందుకంటే ఇందాక లక్ష్మి గారితో మాట్లాడితే నాకు అవార్డులు ఉన్నాయి కానీ రివార్డులు లేవు, ఆర్థికంగా అయితే మామూలుగానే ఉంటుంది అని అన్నారు. సో మీరేమో ఇంత కష్టపడుతున్నారు, అంతమంది విద్యార్థులకి ఇన్ని విధాలుగా నేర్పిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇందులో? అంటే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉంది. బేటీ పడావో బేటీ బచావో దాని మీద ఒక 3 months వస్తుంది అన్నట్టు. అంటే ఒక స్కూల్కు 5,000 అలా ఇస్తున్నారు. దాని మీద కొంతమంది మాస్టర్స్కు ఎంప్లాయ్మెంట్ జరిగిపోతుంది. అలా కాకుండా అదే సెంట్రల్ గవర్నమెంట్ కనీసం సంవత్సరంలో 6 నెలలు అన్న పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళు ఫిట్గా ఉంటారు. తర్వాత మాస్టర్లకు కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నా. తప్పకుండా గవర్నమెంట్ హెల్ప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్టర్లందరికీ హెల్ప్ అవుతారు, ఆర్థికంగా వాళ్ళు కొంచెమన్నా అవకాశం ఉంటుంది వాళ్ళకు. ఖచ్చితంగా గవర్నమెంట్ హెల్ప్ చేయాలని చెప్పేసి మా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.